శివుడు దేవుడా లేకపోతే దేవుళ్ళకే ఆధారమా? ఈ సృష్టి మొదలు కాకముందే, అంటే ఈ కాలమే లేని కాలంలో ఒక ఓంకార తత్వం మాత్రమే ఉండేది. అది ఏంటి అంటే శివతత్వం. ఆయనకు రూపం లేదు, కానీ ఈ బ్రహ్మాండంలో, ఈ సృష్టిలో ఉన్న రూపాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ఆయన ఏనాడు కూడా పూజ కోరడు, కానీ పూజలన్నీ కూడా ఆయనను వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వస్తాయి. బ్రహ్మ సృష్టిని సృష్టిస్తాడు, విష్ణువు ఈ సృష్టిని రక్షిస్తాడు, కానీ వాళ్ళిద్దరూ నిలబడింది ఈ శివతత్వం మీదనే. శివుడు రాజు కాదు, సింహాసనం కూడా కాదు, ఆయన శ్మశానంలో ఉంటాడు. ఎందుకంటే జీవితం మరణం ఈ రెండింటినీ సమానంగా చూసేది శివుడే. శివుడు కోపం కాదు, శాంతి కూడా కాదు, శివుడు సత్యం. ఇది మొదలు మాత్రమే కాదు, ఇంకా శివుడి కోసం చాలా ఉన్నాయి. తర్వాత పాటలో శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.